ఈ పోటుగాడి చెబుతాడు అంటే పరిగెత్తిస్తాడు అంటే నడవలేడు, కూర్చోలేడు, లేకోలేడు. ఈ వెధవ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాడంట. ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని నువ్వు సర్వనాశనం చేసావు. ఈ పోటుగాడి చెబుతాడు అంటే పరిగెత్తిస్తాడు అంటే నడవలేడు, కూర్చోలేడు, లేకోలేడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అమ్మా జర్రుంటే చచ్చిపోతున్నా. ఏమైందిరా? తమ్ముళ్ళు చెప్పినట్టు సైకోనే కాదు, అక్కడ భూతం ఉంది. అది నేనే. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. నేను ఎవరిని రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు మీరు బాగానే ఉంది, మీ మీద మాకు నమ్మకం ఉంది. చూసానన్నయ్య, చూసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య. మీకు ట్రాక్ రికార్డు ఉంది, కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది. ఒకవేళ ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా భూతం ముందుకు వస్తే మేమే పోతామని అడిగే పరిస్థితికి వస్తున్నారు. నేను చెప్పాను, ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత తీసుకుంటాం. రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం మొన్న 5 సంవత్సరాలు. మండుతున్నట్టుంది. ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో మనకు కావాల్సింది కూడా అదే. అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు అసలు నేను ఎందుకు భయపడాలా? ఒకవేళ నువ్వే గనక తప్పు చేయకపోతే నువ్వు శివుడు మాల వేసుకున్నావు కదా, శివమాల వేసుకున్నావు కదా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్న కదా. మరి శివమాల వేసుకున్నప్పుడు నేను ఖాళీగా లేను, నువ్వు ఖాళీగా ఉన్నావు అని అంటూ ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి నాకు అర్థం కాలే. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నేను కూడా అదే స్థాయిలో పదజాలంతో మాట్లాడగలను. మరి నీకున్న సంస్కారం ఇదేనేమో. తగ్గించుకుంటే మంచి. ఏదో పెద్ద కౌరులు చెప్తా ఉన్నావు, నేను మళ్ళీ మొత్తుకుంటా ఉన్నా. చెప్పు. కరెక్ట్గా నెల 10 రోజుల ముందు వచ్చాడు, ఎలక్షన్స్ ముందు. మరి దానికి ఏ రకంగా మీరు ఆపాదిస్తున్నారో నాకు తెలియలే. నువ్వేదో పెద్ద ఆయన ఏదో మాట్లాడుతున్నాడనే పదాలు మాట్లాడు. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఒక్కొక్కళ్ళు 100 ఫోన్లు మాట్లాడతారండి. ఏంటి బాబన్న ఇంకోసారి? ఇప్పుడు ఈయన నాకు 100 ఫోన్లు చేయొచ్చు ఒక రోజే, లేదా ఈయన నాకు 50 ఫోన్లు చేయొచ్చు ఒక రోజే. అంత ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అంత మాత్రాన నీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే నువ్వు ఎంత పెద్ద మనిషినైనా నువ్వు బయట పెట్టు, నాకేం అభ్యంతరం లేదు. నువ్వేదో A1 A2 A3 అని మాట్లాడుతున్నావు కదా, A20 దాకా పెట్టుకోవయ్యా. ఎవడొద్దన్నాడు? ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టమనే నేను చెప్తా ఉన్నా. అడ్డుంచుందనుకున్నా ఏదో తేడాగా ఎవరు రాజశేఖర రెడ్డి పొగలన్నమాట. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.